హాయ్ ఎవ్రీవన్. వరద బాధితులకు ఎంత సాయం చేస్తున్నారు ఏపీ సీఎం? ఏ ఏ జిల్లాల వారికి వర్తింపు? ఫ్రెండ్స్, ఈ పూర్తి సమాచారం తెలుసుకునే ముందు నా ఛానల్ని షేక్ షాహినా న్యూస్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో సమాచారం మీకు డైలీ అప్డేట్ అయితే చేస్తాను, ఓకేనా? అమరావతి గోదావరి వరద బాధిత కుటుంబాలకు 3,000 చొప్పున నగదు, 25 కిలోల బియ్యంతో పాటు కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కిలో చొప్పున 1 లీటరు పామాయిల్ కూడా తక్షణ సాయంగా అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఇళ్లలోకి వరద నీరు చేరి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వాళ్ళందరికీ ఈ తక్షణ సాయం అందుతుందని తెలిపారు. గోదావరి వరదల వల్ల ఆయా జిల్లాల్లో వాటిల్లిన నష్టాలపై సభలో చర్చించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో 1,06,000 ఎకరాల్లో వరి పంట, 4,317 ఎకరాల్లో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 273 ఎకరాల్లో పంటలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా సమాచారం తెలుసుకునే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నుంచి ప్రతిరోజు మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, వచ్చే కొత్త స్కీమ్స్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. తెలుసుకోవడానికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, పూర్తి స్థాయిలో వరద నష్టాలను అంచనా వేసిన తర్వాత పంటలు నష్టపోయిన రైతులకు నిబంధనల మేరకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పరిహారం అందజేస్తామని ప్రకటించారు. వరద నష్టాలను త్వరగా పూర్తి చేయించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనితలను ఆదేశించారు. ఆయా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళ్ళి బాధితులను పరామర్శించాలని చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరికి మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తాను, మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.